దేవుని నామానికి స్తోత్రములు. ఖడ్గం మినిస్ట్రీ అనే ఈ ఛానల్ ను వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనములు. గత కొద్ది నెలల పాటుగా మనము తెలుగు బైబిల్ క్విజ్ ని చూసుకుంటూనే ఉన్నాము. ఇప్పుడు 64వ క్విజ్ గురించి మనం తెలుసుకుందాము. ఈ క్విజ్ లో సిస్టర్ మౌనిక, సిస్టర్ మహి, సిస్టర్ పింకీ, సిస్టర్ ద్రాక్ష ఎంతో ఆసక్తితో పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి ఈ క్విజ్ లో ఎవరైతే ఎక్కువ క్వశ్చన్స్ చెప్తారో వారు ఈ క్విజ్ కి విన్నర్స్. ఇక ఆలస్యం చేయక 64వ క్విజ్ లోనికి మనం వెళదాము. ఫస్ట్ క్వశ్చన్, బైబిల్ గ్రంథములో గంపలో దాచబడి గోడ గుండా క్రిందికి దింపబడిన వ్యక్తి ఎవరు? బైబిల్ గ్రంథములో గంపలో దాచబడి గోడ గుండా క్రిందకి దింపబడిన వ్యక్తి ఎవరు? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. ఆన్సర్ పౌలు. రిఫరెన్స్ అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 24వ వచనం నుంచి 25వ వచనం వరకు. ఆన్సర్ ఎందుకో రాంగ్ అనిపిస్తుంది సిస్టర్, ఒకసారి ఆలోచించుకొని చెప్పండి. రైటే సిస్టర్. రిఫరెన్స్ రైట్ అయినా సిస్టర్? కరెక్టే సిస్టర్. వెరీ గుడ్. ఫస్ట్ క్వశ్చన్ సిస్టర్ మౌనిక ఈజ్ విన్నర్. సెకండ్ క్వశ్చన్, బైబిల్ గ్రంథములో మేక రక్తములో వస్త్రమును ముంచిన వారు ఎవరు? మేక రక్తములో వస్త్రమును ముంచిన వారు ఎవరు? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. ఆన్సర్ యోసేపు సహోదరులు. రిఫరెన్స్ ఆదికాండము 37వ అధ్యాయము 30వ వచనం నుండి 32వ వచనం వరకు. వెరీ గుడ్ సిస్టర్. యోసేపు సహోదరులు అతని మీద కక్ష కట్టి అతని ఇష్మాయేలులకు అమ్మివేసి అతని వస్త్రమును మేక రక్తంలో ముంచి యాకోబు దగ్గరకు తీసుకొని వస్తారు. బాగా రిఫరెన్స్ ఆలోచించి చెప్పారు సిస్టర్. సెకండ్ క్వశ్చన్ సిస్టర్ ద్రాక్ష ఈజ్ విన్నర్. థర్డ్ క్వశ్చన్, బైబిల్ గ్రంథములో ఏడ్చుచున్నట్టు నటించి దుఃఖ వస్త్రములు ధరించుకొనిన స్త్రీ ఎవరు? బైబిల్ గ్రంథములో ఏడ్చుచున్నట్టు నటించి దుఃఖ వస్త్రములు ధరించుకొనిన స్త్రీ ఎవరు? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. ఆన్సర్ తెకవా నుండి వచ్చిన యుక్తి గల ఒక స్త్రీ. రిఫరెన్స్ 2వ సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 1-2 వచనములు. వెరీ గుడ్. థర్డ్ క్వశ్చన్ సిస్టర్ మహి ఈజ్ విన్నర్. ఫోర్త్ క్వశ్చన్, బైబిల్ గ్రంథములో ఏలియాతో నేను వెళ్ళి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని వచ్చేదనని ఎవరు అన్నారు? బైబిల్ గ్రంథములో ఏలియాతో నేను వెళ్ళి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని వచ్చేదనని ఎవరు అన్నారు? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. ఆన్సర్ ఎలీషా. రిఫరెన్స్ మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనం నుండి 21వ వచనం వరకు. వెరీ గుడ్ సిస్టర్. ప్రవక్త అయిన ఏలియా ఎలీషాను పరిచర్యకు పిలిచినప్పుడు అతడు ఈ మాటలు ఏలియాతో అంటాడు. బాగా సందర్భం ఆలోచించి చెప్పారు సిస్టర్. ఫోర్త్ క్వశ్చన్ సిస్టర్ పింకీ ఈజ్ విన్నర్. ఫిఫ్త్ క్వశ్చన్, బైబిల్ గ్రంథములో 12 రాళ్ల చేత బలిపీఠమును కట్టించుమని దేవుడు ఎవరితో చెప్పాడు? బైబిల్ గ్రంథములో 12 రాళ్ల చేత బలిపీఠమును కట్టించుమని దేవుడు ఎవరితో చెప్పాడు? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. ఆన్సర్ ఏలియా. రిఫరెన్స్ మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనం నుండి 32వ వచనం వరకు. ఆన్సర్ కరెక్టేనా సిస్టర్? కరెక్ట్ సిస్టర్. ఆన్సర్ లో ఏదైనా తప్పు ఉందా? ఒకసారి ఆలోచించుకొని చెప్పండి. కరెక్ట్ సిస్టర్. వెరీ గుడ్. ఫిఫ్త్ క్వశ్చన్ సిస్టర్ ద్రాక్ష ఈజ్ విన్నర్. సిక్స్త్ క్వశ్చన్, కాడి ఎడ్లను వధించి వాటి మాంసమును గొర్తి నొగల చేత వంట చేసిన వ్యక్తి ఎవరు? బైబిల్ గ్రంథములో కాడి ఎడ్లను వధించి వాటి మాంసమును గొర్తి నొగల చేత వంట చేసిన వ్యక్తి ఎవరు? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. ఆన్సర్ ఎలీషా. రిఫరెన్స్ మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనం నుంచి 21వ వచనం వరకు. వెరీ గుడ్. సిక్స్త్ క్వశ్చన్ సిస్టర్ మహి ఈజ్ విన్నర్. సెవెంత్ క్వశ్చన్, బైబిల్ గ్రంథములో మస్తకి వృక్షానికి వ్రేలాడబడిన రాజు ఎవరు? బైబిల్ గ్రంథములో మస్తకి వృక్షానికి వ్రేలాడబడిన రాజు ఎవరు? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. ఆన్సర్ అబ్షాలోము. రిఫరెన్స్ 2వ సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు. వెరీ గుడ్ సిస్టర్. దావీదు కుమారుడైన అబ్షాలోము జుట్టు చాలా పెద్దదిగా ఉంటుంది కాబట్టి అతని జుట్టు మస్తకి వృక్షానికి తగులుకొని వ్రేలాడబడుతూ ఉంటాడు. బాగా సందర్భం ఆలోచించి చెప్పారు సిస్టర్. సెవెంత్ క్వశ్చన్ సిస్టర్ మౌనిక ఈజ్ విన్నర్. ఎయిత్ క్వశ్చన్, బైబిల్ గ్రంథములో తన రథము దిగి పారిపోయిన వ్యక్తి ఎవరు? బైబిల్ గ్రంథములో తన రథము దిగి పారిపోయిన వ్యక్తి ఎవరు? యువర్ టైమ్ స్టార్ట్ నౌ.
సిస్టర్ చెప్పు. ఆన్సర్ సీసరా. రిఫరెన్స్ న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 15వ వచనము. ఏంటి సిస్టర్ ఆన్సర్ ఇలా చెప్పారు? ఒకసారి ఆలోచించుకొని చెప్పండి. కరెక్టే సిస్టర్. రిఫరెన్స్ ఆలోచించుకొని చెప్పండి సిస్టర్. కరెక్టే సిస్టర్. వెరీ గుడ్. 8th క్వశ్చన్ సిస్టర్ పింకీ ఈజ్ విన్నర్. 9th క్వశ్చన్ బైబిల్ గ్రంథములో ఇజ్రాయేలు ప్రజలను 20 సంవత్సరములు కఠినముగా బాధపెట్టిన రాజు ఎవరు? బైబిల్ గ్రంథములో ఇజ్రాయేలీయుల ప్రజలను 20 సంవత్సరములు కఠినముగా బాధపెట్టిన రాజు ఎవరు? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. ఆన్సర్ యాబీను. రిఫరెన్స్ న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం నుంచి 3వ వచనం వరకు. వెరీ గుడ్. 9th క్వశ్చన్ సిస్టర్ మౌనిక ఈజ్ విన్నర్. 10th క్వశ్చన్ బైబిల్ గ్రంథములో రేయింబగలు 7 దినములు నేలను కూర్చుండిన వ్యక్తులు ఎవరు? బైబిల్ గ్రంథములో రేయింబగలు 7 దినములు నేలను కూర్చుండిన వ్యక్తులు ఎవరు? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. ఆన్సర్ యోబు అతని 3 స్నేహితులు. రిఫరెన్స్ యోబు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం నుంచి 13వ వచనం వరకు. ఆన్సర్ కరెక్టేనా సిస్టర్? కరెక్టే సిస్టర్. యోబు మరియు అతని 3 స్నేహితులేనా? కరెక్టే ఒకసారి ఆలోచించుకొని చెప్పండి. కరెక్టే సిస్టర్. వెరీ గుడ్. 10th క్వశ్చన్ సిస్టర్ మహి ఈజ్ విన్నర్. 11th క్వశ్చన్ బైబిల్ గ్రంథములో కోతులను నెమలి పిట్టలను తీసుకొని వచ్చిన ఓడలు ఏవి? బైబిల్ గ్రంథములో కోతులను నెమలి పిట్టలను తీసుకొని వచ్చిన ఓడలు ఏవి? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. ఆన్సర్ తార్షీషు ఓడలు. రిఫరెన్స్ మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనము. ఏంటి సిస్టర్ మీరు కూడా రిఫరెన్స్ ఇలా చెప్పారు? ఒకసారి ఆలోచించుకొని చెప్పండి. కరెక్టే సిస్టర్. ఆన్సర్ రిఫరెన్స్ కరెక్టేనా సిస్టర్? కరెక్టే సిస్టర్. వెరీ గుడ్. 11th క్వశ్చన్ సిస్టర్ ద్రాక్ష ఈజ్ విన్నర్. 12th క్వశ్చన్ బైబిల్ గ్రంథములో ఇంటిలో మందు త్రాగిన వ్యక్తి ఎవరు? బైబిల్ గ్రంథములో ఇంటిలో మందు త్రాగిన వ్యక్తి ఎవరు? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. ఆన్సర్ నాబాలు. రిఫరెన్స్ మొదటి సమయాలు గ్రంథము 25వ అధ్యాయము 36వ వచనము. వెరీ గుడ్. 12th క్వశ్చన్ సిస్టర్ పింకీ ఈజ్ విన్నర్. చూసారు కదా తెలుగు బైబిల్ క్విజ్. మరి ఒక వీడియోలో మరి ఒక క్విజ్ తో మరలా కలుసుకుందాము. ఏంటి సిస్టర్స్ అలా చూస్తున్నారు? ఇంకొక క్విజ్ లో ఇంకా ఆసక్తిగా పార్టిసిపేట్ చేయాలి. మరి ఈ క్విజ్ లో ఎంతో ఆసక్తితో పార్టిసిపేట్ చేసిన ఖడ్గం మినిస్ట్రీ సిస్టర్స్ ని దేవుడు దీవించాలని అందరూ ప్రార్థించండి. మీ అందరికీ మా వందనములు. దేవుని నామానికి స్తోత్రములు. ఖడ్గం మినిస్ట్రీ అనే ఈ ఛానల్ ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనములు. ఈ ఛానల్లో బైబిల్ కి సంబంధించి ఎంతో విలువైన మెసేజెస్ వస్తూనే ఉన్నాయి కాబట్టి ఈ ఛానల్ ని చూస్తూనే ఉండండి. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అందరికీ వందనములు. ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది. మొదటి బుక్కు ఈ కనిపించే 30 అంశాల మీద ఉన్నది. కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకొనగలరు.